బుల్డౌజర్ యాక్షన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ప్రార్థనా మందిరాలు ప్రజా జీవితాలకు అడ్డంకి కాకూడదన్న ధర్మాసనం. ఆక్రమణల తొలగింపుకు మతాలతో సంబంధం లేదని స్పష్టీకరణ. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజేలపై నిషేధం. మతపరమైన ఊరేగింపుల్లో డీజేలు, బాణసంచా బ్యాన్. మైక్లు, తక్కువ సౌండ్ సిస్టంలకు మాత్రమే అనుమతి. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా, ఇక చాలు, ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్. తిరుమల లడ్డూ వివాదంపై సిట్ విచారణ నిలిపివేత. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో బ్రేక్. చంద్రబాబు పర్యటనతో కర్నూలులో పోలీసుల ఆంక్షలు. పుచ్చకాయలమాడ గ్రామం చుట్టూ 2 కిలోమీటర్లు అష్టదిగ్బంధనం. గ్రామాల్లోకి వెళ్లాలంటే ఆధార్ తప్పనిసరి అంటున్న పోలీసులు. హిందూ మతాన్ని నమ్మడం, వాడుకోవడం ఈ రెండూ వేరువేరు. చంద్రబాబు దేవుణ్ణి, మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నాడని విజయసాయిరెడ్డి ఫైర్. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. కార్యకర్తలందరికీ అండగా ఉంటామన్న అంబటి రాంబాబు. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ లిక్కర్ షాపులు బంద్. అకస్మాత్తుగా మద్యం షాపులో పనిచేసే సిబ్బందిని తీసేయడంపై ఆందోళన. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా దుకాణాలకు తాళం. లిక్కర్ సిండికేట్కు ఏపీ ప్రభుత్వం దాసోహం. రిటైల్ మార్జిన్ 20% నిర్ణయిస్తూ ఉత్తర్వులు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్రిక్తత. ఈడీ వర్క్స్ బిల్డింగ్ ని ముట్టడించిన కాంట్రాక్ట్ కార్మికులు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. హైదరాబాద్ లో ఇళ్ల కూల్చివేతలపై ఆరా తీసిన కాంగ్రెస్ హైకమాండ్. మూసీ సుందరీకరణలో భాగంగా సర్వే జరుగుతున్నట్టు వివరించిన రేవంత్. రాజస్థాన్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ భారీ ఆపరేషన్. 27 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశామన్న శిఖా గోయల్. గచ్చిబౌలి నిధిం క్యాంపస్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు. బఫర్ జోన్లో కొత్తగా భవన నిర్మాణం చేపట్టిన నిధిం యాజమాన్యం. మూసీ పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్న కూల్చివేతలు. మూసానగర్లో మార్కింగ్ చేసిన ఇళ్లు కూల్చేస్తున్న రెవెన్యూ సిబ్బంది. గోల్నాకులో మూసీ బాధితులకు కేటీఆర్ పరామర్శ. తులసీరామ్ నగర్ బస్తీవాసులతో ముఖాముఖి. మార్కింగ్ చేసిన ఇళ్లను పరిశీలించిన కేటీఆర్ కాన్వాయ్ ని అడ్డగించిన కాంగ్రెస్ కార్యకర్తలు. మూసీ బాధితుల పరామర్శకు వెళ్తుండగా అడ్డగింత. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ముగిసిన బీజేపీ దీక్ష. రైతులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్. గురుకులాల్లో మెరుగైన ఫలితాలు. వసతి సౌకర్యాలపై మంత్రి పొన్నం సమీక్ష. బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారులకు పలు సూచనలు. కడప అంబేద్కర్ సర్కిల్ వద్ద డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన. వైఎస్ఆర్ జిల్లా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. కామారెడ్డిలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళల ధర్నా. మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్. తిరుమల పవిత్రతను కాపాడాలంటూ నెల్లూరు జిల్లా కావలిలో వీహెచ్పీ ర్యాలీ. వెంకన్న ప్రసాదంపై చేస్తున్న ప్రకటనలపై హిందూ సంఘాల ఆగ్రహం. జమైకా ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ. ఆండ్రూతో ద్వైపాక్షిక చర్చలు జరిపిన మోదీ. ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ ని ముంచెత్తుతున్న వరదలు. వాగులు ఉప్పొంగుతుండటంతో పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. కర్ణాటక ముడా స్కామ్ వివాదంలో కీలక ట్విస్ట్. ముడాకు భూములు తిరిగిచ్చిన సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి. భర్త మర్యాద కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని బహిరంగ లేఖ. జమ్మూ కశ్మీర్లో కొనసాగుతున్న చివరి దశ పోలింగ్. మధ్యాహ్నం 3 గంటల వరకు 50% పైగా ఓటింగ్. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు. బహదూర్గఢ్లో రాహుల్ గాంధీ రోడ్ షో. అంబానీ వెడ్డింగ్ పై ఘాటు విమర్శలు. టిష్యూ పేపర్స్ లో చుట్టి ఐఫోన్ 16 స్మగ్లింగ్. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో మహిళను అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు. మరోసారి ఆందోళనలు మొదలుపెట్టిన కోల్కతా జూనియర్ డాక్టర్లు. సమస్యలు పరిష్కారం అవ్వకపోవడంతో పోరుబాట. రెండో టెస్ట్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ. సిరీస్ ని క్లీన్ స్వీప్ చేసిన రోహిత్ సేన. వరల్డ్ కప్ ర్యాంకింగ్స్ టాప్ లోకి భారత్.
నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం. అపోలో హాస్పిటల్లో రజనీకి ఎలెక్టివ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్, 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్న వైద్యులు.